తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనంపై విశాఖ ఎంపీ భరత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని డెక్కన్ క్రానికల్ పత్రికకు భరత్ హితవు పలికారు. ప్రజా ప్రతినిధులమైన తాము ఎలాంటి ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అసత్య కథనాలు రాయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇది చాలా మంది జీవితాలతో ముడిపడిన అంశమని, ఇలాంటి తీవ్రమైన విషయాన్ని ఏదో తేలిగ్గా రాసేయడం అంత కరెక్ట్ కాదన్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై తాము చర్యలు తీసుకుంటామని భరత్ స్పష్టం చేశారు. మీకు ఏదైనా ఆధారం పబ్లిక్ గా బాబు గారు, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదైనా వచ్చి ఎప్పుడన్నా ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య. అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే సోర్సెస్, ఇందాక పల్లా గారు కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి. ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము. ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి, మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు, జీతాల సమస్యలు అవనివ్వండి, లేకపోతే నిర్వాసితుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రికి కూడా ప్రెజెంట్ చేయాలని వాళ్ళ టీం తో కూడా మాట్లాడడం జరిగింది. మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి, అప్పు ఎట్లా ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను, చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు, ఇక్కడ పనిచేయరని, లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని. అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు. అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కడప జిల్లా చక్రాయపేట మండలంలో అసంపూర్తిగా ఉన్న కాలేటివాగు రిజర్వాయర్ పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజల సాగునీటిని అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి కోరారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా 2,90,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారిగా ఈ నెల 12వ తేదీన జిల్లాకు వస్తున్నారని అన్నారు. ఆయనకు 10,000 మందితో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తమ పార్టీ, కేంద్ర, రాష్ట్ర నాయకులు జిల్లా ప్రజలతో కలిసి ఈ ప్రాజెక్టును సందర్శించనున్నామని తెలిపారు. ఇటువంటి తరుణంలో గాలేరు, నగరి, సుజల స్రవంతి, హంద్రి, నీవాలకు అనుసంధానమైన కాలేటి వాగు పనులు సత్వరమే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి దాదాపు 2,90,000 పైచిలుకు ఓట్లతో దిగ్విజయాన్ని అందుకొని ఆయన సొంత గడ్డ కడప జిల్లాకు 12/7/2024 అనగా శుక్రవారం రోజు రావడం జరుగుతోంది. 10,000 మందితో స్వాగతం పలుకుతూ ర్యాలీగా ముందుగా కడప పెద్ద దర్గాను దర్శించుకొని తర్వాత దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తర్వాత మైదుకూరు, ప్రొద్దుటూరులో ప్రవేశించి అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా వారికి స్వాగతం పలకడం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతానికి ఆయువు పట్టైన జీవనాడి అయిన గాలేరి, నగిరి, సుజల స్రవంతి, అదేవిధంగా హంద్రి, నీవా, సుజల స్రవంతి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ గాలేరి, నగిరి, సుజల స్రవంతి నుంచి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన చక్రాయపేట మండలంలో కాలేటి వాగు రిజర్వాయర్ను నిర్మించి తద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానించి అక్కడి నుంచి హంద్రి, నీవా, సుజల స్రవంతికి అనుసంధానం చేసే ప్రాజెక్టు అయినటువంటి కాలేటి వాగు పని ప్రారంభించి కాలేటి వాగు రిజర్వాయర్ పనులు పిఎల్ఆర్ కంపెనీ వారు నిర్వహించి అక్కడ వారికి ఆదాయం వచ్చే పనులు మాత్రమే చేసి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ
పంపు సెట్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టకుండా కేవలం వారికి ఆదాయ వనరుగా చూసుకున్న పరిస్థితిని మేము ఖండిస్తూ కాలేటి వాగు సందర్శన చేపట్టబోతున్నాం. దీనికి కడప జిల్లా ప్రజలంతా కూడా పాల్గొని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాలేటి వాగు సందర్శన చేయబోతా ఉంది. కాబట్టి ఏదైతే దాదాపు 4,373 కోట్ల రూపాయలతో వారు అగ్రిమెంట్ చేసుకున్నారు. కేవలం మట్టి కట్ట పనులు మాత్రమే పూర్తి చేశారు. పైప్ లైను మొదలు పెట్టలేదు. అదేవిధంగా టన్నెల్ ద్వారా కొంత నీరు వెళ్లాల్సింది, ఆ పని కూడా మొదలు పెట్టలేదు. దాదాపు 10 లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్స్ ఏర్పాటు చేయాలంటే అది కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి వెంటనే దాంట్లో జరిగిన అవకతవకలను బయటికి తీస్తూ ప్రాజెక్టును ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి మేము ప్రాజెక్టు సందర్శన చేయబోతున్నాం. అదేవిధంగా ఏ తేదీన మేము అక్కడ విజిట్ చేస్తామనే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. గాలేరి నగిరి ఏదైతే అనుసంధానం చేసే ప్రాజెక్టు చాలా రాయలసీమకు చాలా ప్రధానమైంది. కాబట్టి అవగాహన తీసుకొచ్చేదానికి ముందుగా నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వాగతించాలని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఉండిలో మాజీ మంత్రి కలిదిండి అబ్బాయిరాజు పేరిట ఏర్పాటు చేసిన పార్కు ఎదుట ఆక్రమణలు తక్షణం తొలగించాలని ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు గ్రామ కార్యదర్శి కె గోపాలకృష్ణన్ ఆదేశించారు. పార్కును పరిశీలించిన ఆయనకు స్థానిక నాయకులు అక్కడ సమస్యలను తీసుకువెళ్లారు. పార్కు లోపల గతంలో విద్యుత్, తాగునీరు, అల్పాహారశాల వంటి సౌకర్యాలతో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పార్కు అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ప్రజలు ఈ ప్రాంతానికి రావడం లేదని పేర్కొన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గ్రామ కార్యదర్శి గోపాలకృష్ణను పిలిపించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను తక్షణమే చేపట్టాలని సూచించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు దగ్గరుండి ఆక్రమణల తొలగింపు పనులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆదేశించారు. వాకర్స్ క్లబ్ పాలకొల్లు పట్టణ అధ్యక్షులు తటవర్తి సుధాకర్రావు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు రాయకుదురు జడ్పీ హైస్కూల్ ప్లస్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 30 మంది విద్యార్థులకు 11,000 రూపాయలు విలువైన బోటనీ, జువాలజీ ప్రయోగ రికార్డు పుస్తకాలను క్లబ్ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కానుకొలను శ్రీనివాసరావు, క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుధాకర్ రావును ఉపాధ్యాయులు సత్కరించారు. వెంటనే వాడు స్పందించి స్పాట్ లో గత సంవత్సరం సీనియర్ ఇంటర్ విద్యార్థులకి కెమిస్ట్రీ రికార్డుని ఉచితంగా అందజేయడం జరిగింది. అలాంటి జీవితం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఒకసారి వాళ్ళకి ఇలాగ మనకి ఏదో డొనేట్ చేశారని, పలానా స్కూల్ వాళ్ళకి ఇలా నోట్బుక్స్ ఇచ్చారని, ఎవరో హార్ట్ పేషెంట్ ఎవరో బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకి మెడిసిన్ అందజేశారని, అంటే ప్రత్యక్షంగా ఆయనతో పరిచయం లేకపోయినా పత్రికల ద్వారా పరోక్షంగా ఆయన వాళ్ళకి సంధించారు. కాబట్టి వైద్యం, విద్య నాకు మాటలు రావు. అయితే నేను ఈ స్కూల్లోకి అడుగు పెట్టినంటే మీ అందరూ చూడగానే నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే ఉదయం మార్నింగ్ జువాలజీ బుక్స్ ఇవ్వమని అన్నారు మేస్టర్ గారు. కానీ నాకు ఏంటంటే ఎందుకున్నా నాకు ఇస్తే సర్టిఫికేట్గా ఫుల్గా ఇవ్వాలి అని రెండు బుక్స్ కూడా ఇవ్వడం. మార్నింగ్ నుంచి మాస్టర్ గారు నేను ఇబ్బంది పెడతా ఉన్నాను. ఈ బుక్స్ ఎక్కడన్నా నాకు కంపల్సరీగా నాకు ఇవ్వాలి, అరేంజ్ అవ్వాలని. నాకేంటంటే మీరు అందరూ హాయిగా ఆనందంగా చదువుకోవాలని నా కోరిక. మీరు బాగుంటారు. కాలేజీ లేకపోతే ఇక్కడ భీమవరం మార్పులు చదువుకున్న టౌన్కి వెళ్ళి ఈ ఊళ్ళో పెట్టేవాళ్ళు. కానీ చాలా దారుణమైన పరిస్థితి అది. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు మన దగ్గరలో చదువుకోవడం మన అదృష్టం. డిగ్రీకి మీరు దూరంగా వెళ్ళండి, కానీ ఇంటర్మీడియట్ వరకు మీరు ఇక్కడ చదువుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మన హై స్కూల్స్లో ఉండే పిల్లల్లో ఎక్కువ మంది స్టాండర్డ్స్ ఎలా ఉంటాయనేటువంటిది మన అందరికీ కూడా తెలిసిందే, మీకు నాకు కూడా. ఎందుకంటే హై స్కూల్స్ అనేటువంటి ఇంచుమించుగా ప్యారలల్గా కొంచెం అటు ఇటుగా ఒకే రకంగా ఉంటాయి, అది తెలుసు. ఈనాడు మన లాస్ట్ 4-5 years చూస్తున్నట్టయితే మన పాఠశాలలో చదివేటువంటి పిల్లలు రావడం జరిగిందండి. వారు ప్రతి పుట్టినరోజుకి కూడా ఏదో ఒక చోట ఏదో రకంగా పుస్తకాలు కానీ ఉండే, ఏదైనా గిఫ్ట్లు కానీ ఉండే, తర్వాత అంజలి మానసిక వికలాంగులు స్కూల్కి అక్కడ కూడా వెళ్ళి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ ఇవ్వటం కూడా జరుగుతుందండి. మేము వాకర్స్ క్లబ్ నుంచి వస్తున్నాము.
మీరు కూడా బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని స్కూల్కి పంపిస్తున్నారు. స్కూల్కి పంపించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చదువుకుని ప్రయోజకులు మీ తల్లిదండ్రులను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్టీల్ ప్లాంట్ పై అవగాహన కోసమే కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి పర్యటించా. ప్లాంట్ పరిశీలనలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. అనకాపల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు. కొప్పుగుండుపాలెంలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు సురేష్. ఉచిత ఇసుక పంపిణీపై దుష్ప్రచారం సరికాదన్న మాజీ మంత్రి కాల్వ. ఉచిత ఇసుక పంపిణీతో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోందని స్పష్టం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిరాధార కథనాలు సరికాదన్న ఎంపీ భరత్. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.